మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ అధినేత అయిన మాలా కుమార్ గారు రాసిన నిశ్శబ్ద ఝరి అనే కథ విందాం. ఈ కథ డయాస్పోరా తెలుగు కథానిక 2024 18వ సంకలనంలోని కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. సాయంకాలం 4 గంటలవుతుంది. సూర్యుడికి ఇంటికి వెళ్లాలని అనిపించటం లేదేమో అటూ ఇటూ చూసుకుంటూ సమయం గడిపేస్తున్నాడు. తరువంతా ఆక్రమించుకున్న పెద్ద కొమ్మలన్నిట్లో పచ్చని ఆకులతో ఎత్తుగా ఉన్న ఓ చెట్టు కొమ్మలో నుంచి ఓ కిరణాన్ని కిందకి దింపి చూశాడు. చిన్న లాన్లో వేసి ఉన్న గుండ్రటి టేబుల్కి ఎదురెదురుగా లేత పసుపు రంగు మీద చిన్న చిన్న ఎరుపు పూలు ఉన్న చీర, ఎరుపు రంగు జాకెట్టు, తెలుపు నలుపు కలిసిన జుట్టుతో వేసిన ఒత్తైన జడతో ఒక ఆవిడ, ఆమెకు ఎదురుగా లేత మట్టి రంగు ప్యాంట్, గులాబీ తెలుపు గీతలున్న షర్ట్, పూర్తిగా పండిపోయిన లేత బంగారు రంగులో మెరుస్తున్న బాబ్డ్ హెయిర్ ఆవిడ కూర్చొని ఉన్నారు. చాలాసేపటి నుంచి వారిద్దరూ అక్కడే కూర్చొని ఉన్నట్లు వారి మధ్య ఉన్న గుండ్రటి బల్ల మీద ఉన్న ఆరిపోయిన 2 టీ కప్స్ చెప్తున్నాయి. ఇద్దరూ దీర్ఘాలోచనలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధానికి వెళ్లిన ఒక్కొక్కరు తిరిగి వస్తున్నారు. కొంతమంది ఆ యుద్ధంలోనే వీరమరణం పొందారు. ఇంటి దగ్గర తమ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. బ్యాంక్వెట్ హాల్ కోలాహలంగా ఉంది. అన్న రూబెన్, భర్త జేమ్స్ యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చిన సంతోషంలో ఎమిలీ తన బంధువులందరినీ పిలిచి పార్టీ ఇస్తుంది. 25 సంవత్సరాల జోసెఫ్ వైన్ గ్లాస్ పట్టుకుని అందరినీ పలకరిస్తూ హాల్ అంతా కలియజూశాడు. ఒక్కసారిగా పెద్ద నవ్వు వినిపించి అటువైపు చూశాడు. కొంతమంది యువతీ యువకులు గుంపుగా నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వారిలో నలుపు రంగు లాంగ్ గౌన్, 2 వరుసల మంచి ముత్యాల దండ, పెద్ద ముత్యపు చెవిదిద్దులు, పెదవులకు బ్రౌన్ కలర్ లిప్స్టిక్తో, చేతిలో వైన్ గ్లాస్తో లేత గులాబీ పువ్వులా ఉన్న అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయికి దాదాపు 19-20 సంవత్సరాలు ఉండవచ్చు. పెద్ద పొడుగరి కూడా కాదు, 5-3 ఉంటుందేమో. ఆమె డ్రెస్సింగ్లో, ఆహార్యంలో ఒక విధమైన సొగసుంది. ఎవరి అందాల భరిణ అని కుతూహలంగా అటువైపు నడిచాడు. అందరూ మాటలాపి అతన్ని హాయ్ జోసెఫ్ అని పలకరించారు. విక్టోరియా వైపు ఎవరి అమ్మాయి అని చూస్తున్న జోసెఫ్కు విక్టోరియాని పరిచయం చేశారు. ఒక్కసారిగా పెద్ద మ్యూజిక్ మొదలయ్యేసరికి అందరూ అటువైపు తిరిగారు. ఒక్కొక్క జంట డాన్సింగ్ ఫ్లోర్ మీదకి చేరుకుంటున్నాయి. జోసెఫ్ కొద్దిగా తల వంచి చేయి విక్టోరియా ముందుకు చాపి డాన్స్కి రాగలవా ప్లీజ్ మృదువుగా అడిగాడు. చేయి చాపిన అతని వైపు పరిశీలనగా చూసింది. దాదాపు 6 అడుగుల ఎత్తు, నలుపు రంగు సూట్, మెడలో తెల్లని బో, చక్కని తలకట్టు, మంచి మేనిఛాయ, నవ్వు మొహంతో ఉన్న జోసెఫ్ని చూడగానే మదిలో తెలియని కలవరం కలిగింది. అప్రయత్నంగా తన చెయ్యిని అందించింది. విక్టోరియా నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యి అందుకొని చిన్నగా అడుగులు వేయిస్తూ మాటలు ప్రారంభించాడు. విక్టోరియా దగ్గరతనంను ఆస్వాదిస్తూ మంద్రస్వరంతో రేపు రెస్టారెంట్లో కలుద్దామా అడిగాడు జోసెఫ్. సరే అన్నట్లు తల ఊపింది విక్టోరియా. జోసెఫ్ నవ్వు విక్టోరియాని రాత్రంతా నిద్రకు దూరం చేసింది. ఉదయం నుంచే కలవరపాటు మొదలయ్యింది. వార్డ్రోబ్ తీసి ఏ డ్రెస్ వేసుకోవాలని ఒక్కొక్కటే తీసి చూస్తుంది. ఏంటి రియా, జోసెఫ్తో డేటింగా? ఒక్కసారిగా వినిపించిన ఆ మాటలకు వెనక్కి తిరిగి చూసింది. కొద్దిగా నవ్వు, కొద్దిగా ఈర్ష్య మిళాయించి చూస్తున్న కజిన్ రేచల్ కనిపించింది. దగ్గర వాళ్ళందరూ రియా అనే పిలుస్తారు విక్టోరియాని. అలా అని ఇంకా ఏమీ అనుకోలేదు, చూడాలి. నెమ్మదిగా జవాబిచ్చి లేత గులాబీ రంగు గౌన్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. మేరీ కూతురు మేకప్ను ఒక్కసారి గమనించి బుగ్గల మీద రోజును సరిదిద్దింది. ముంగురులు మృదువుగా సవరిస్తూ, రియా, జోసెఫ్ మంచి కుర్రాడని విన్నాను. కుటుంబము మనకు తెలిసిందే. గట్టిగా మాట్లాడి పెద్దగా నవ్వుతూ ఉండక సున్నితంగా ఉండు. తనకి తోచిన సుద్దులు చెప్పింది.
ఓ మమ్మీ, నేను నవ్వనులే. పెద్దగా నవ్వుతూ వెళ్ళింది. మనసులో మాత్రం జోసెఫ్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో, ముందు ముందు ఈ స్నేహం ఎటు దారి తీస్తుందో అని కాస్త బెరుగ్గానే ఉంది విక్టోరియాకి. బెరుగ్గా రెయిన్బో కేఫ్ దగ్గరికి వెళ్ళింది విక్టోరియా. తలుపు ముందు నిలబడి ఉన్న జాయ్, అదే జోసెఫ్, నవ్వుతూ చేయి చాచేసరికి కాస్త తడబడింది. ఇద్దరూ లోపలికి వెళ్లి ఒక మూల కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెబుతూ నవ్విస్తూ విక్టోరియా బెరుకు పోగొట్టాడు జాయ్. కాలం ఎంత గడిచిందో కూడా తెలియనంతగా గడిచిపోయింది. రియా, రేపు స్ట్రీట్ షాపింగ్ వెళ్దామా? వీడుకోలు తీసుకుంటూ అడిగాడు. తలూపింది రియా. ఇంటికి రాగానే రేచల్, రియా ఎక్కడికి వెళ్లారు, ఏం మాట్లాడుకున్నారు ఆసక్తిగా అడుగుతున్నా అలసిపోయాను అని లోపలికి వెళ్ళిపోయింది. రాత్రంతా జోయ్ నవ్వు, సరదా కబుర్లు, చలాకీతనం కలవర పెడుతూ నిద్రకు దూరం చేశాయి. మర్నాడు ఇద్దరు స్ట్రీట్ వాక్ చేస్తూ రంగురంగుల ఈకలతో చేసిన అందమైన టోపీలు అమ్మే అతన్ని చూసి ఆగిపోయారు. అందమైన ఒక టోపీ కొని, రియా ఇది నీ డ్రెస్కి సూట్ అవుతుంది అంటూ విక్టోరియా చేతికిచ్చాడు. ఆ ముచ్చటైన టోపీని చూసి మురిసిపోతూ థ్యాంక్ యూ జోయ్ అని తీసుకుంది. సాయంకాలం జోయ్తో కలిసి తిరగటమో, రాత్రుళ్ళు జోయ్ తలపులతో కలలు కనటమో ఇలా 6 నెలలు గడిచిపోయాయి. రేపు మినటోంకా లేక్ క్రూజ్కి వెళ్దాం అన్నాడు జోయ్. ఆ రోజు ఉదయం లేచినప్పటి నుండి మనసు తెలియని భావోద్వేగం పొందుతుంది. ఎందుకో కలవరపడుతుంది. రోజు కన్నా శ్రద్ధగా అలంకరించుకుంది. మేరీ దగ్గరికి వెళ్లి చేయి పట్టుకొని, మామ్ లేక్ క్రూజ్కి వెళ్తున్నాం, వచ్చేసరికి ఆలస్యం కావచ్చు అని చెప్పింది. మొహమంతా పరుచుకున్న మెరుపులు, కాంతులు వెదజల్లుతున్న కళ్ళు, తల వంచి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిరా అంది మేరీ. డెక్ మీద నిలబడి మినటోంకా లేక్ చుట్టూ ఉన్న ఇళ్లను, నీలి రంగులోని నీళ్లను, నీటి మీద పడి వెండి వెలుగులు చిమ్ముతున్న సూర్యకిరణాలను అబ్బురంగా చూస్తూ, జోయ్ ఇక్కడెంత అందంగా ఉందో చూడు అని చెబుతూ వెనుదిరిగిన రియాకు జోయ్ ఎర్ర గులాబీ పువ్వుతో కనిపించేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది. జోయ్ రియా ముందు మోకాల మీద కూర్చుని చేతిలోని గులాబీని రియా ముందుకు తీసుకొచ్చి, రియా ఈ నీలి ఆకాశం, ఆకాశంలో బంగారం, వెండి కాంతులతో మెరుస్తున్న సూర్యుడు, ఈ అనంత జలవాహిని సాక్ష్యంగా అడుగుతున్నాను, నన్ను పెళ్లాడతావా మృదువుగా అడిగాడు. జోయ్ ఎప్పుడో ఓ రోజు ప్రపోజ్ చేస్తాడని తెలిసినప్పటికీ తీరా ఆ సమయం ఎదురయ్యేసరికి కొంచెం తడబడి నును సిగ్గుతో తల వంచుకొని గులాబీని అందుకుంటూ అంగీకారం తెలిపింది. పట్టరాని సంతోషంతో రియాను గాఢంగా హత్తుకున్నాడు జోయ్. గట్టిగా చప్పట్లు వినిపించేసరికి ప్రేమికులు ఈ లోకంలోకి వచ్చి చూశారు. వారిద్దరు చుట్టూ క్రూజ్ క్రూ, ఇతర ప్రయాణికులు నిలబడి చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. వారితో కేక్ కటింగ్ చేయించారు. ముద్దుల కూతురు రియా తెల్లని పొడవాటి వెడ్డింగ్ గౌన్, మెడలో గొలుసు, చక్కని హెయిర్ స్టైల్, ఎత్తైన షూస్, చేతిలో పర్స్ ధరించి టక్సిడో సూట్, ఫార్మల్ వైట్ షర్ట్, వెస్ట్, విల్టై, తెలుపు రంగు గ్లౌజులు, డెర్బీ షూస్లతో మెరిసిపోతున్న అల్లుడు జోసెఫ్ చేయి అందుకొని వెళ్తుంటే అందంగా ఉన్న ఆ జంటను కన్నుల పండుగగా చూసుకుంటూ సంతోషంగా చేతులూపారు మేరీ, రూబెన్. అందంగా పూలతో అలంకరించిన కార్ ఒక ఇంటి ముందు ఆగింది. అటుగా వచ్చి తలుపు తీసి దిగమన్నట్లుగా చేయి అందించాడు జోయ్ రియాకు. జోయ్ చేతిని అందుకొని సుతారంగా దిగి చుట్టూ చూసింది. అది ఒక చిన్న కాలనీ. చిన్న చిన్న ఇళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. వాటి ముందు చక్కని లాన్, పూల మొక్కలు ఉన్నాయి. అవన్నీ చూస్తున్న రియాను నడిపించుకుంటూ ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తాళం తీసి రియా చేయి పట్టుకొని లోపలికి అడుగేశాడు జోయ్. తలుపు తీసి లోపలికి రాగానే వారిద్దరి తలల మీద పువ్వుల జల్లు కురిసింది. ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు నడిచింది. ఎదురుగా బల్ల మీద వెల్కమ్ టు మై డియర్ క్వీన్ అని రాసి ఉన్న అందమైన కార్డ్, పెద్ద పూల బొకే కనిపించాయి. ఇదంతా ఏమిటి, ఎవరిది ఇల్లు అడిగింది కొద్దిగా ఆశ్చర్యంగా, కొంచెం సంభ్రమంగా. ఎవరిదేమిటి, మనిల్లే, నా క్వీన్ కోసం కొన్నాను, ఇవన్నీ నేనే చేశాను. జోయ్ అంటూ భావోద్వేగంతో జాయ్ని హత్తుకుంది రియా. ఇల్లంతా పరుగులు పెడుతూ చూసింది. చిన్న సిట్టింగ్ రూమ్, పక్కనే డైనింగ్ టేబుల్, దాని ముందు కిచెన్ గట్టు, ఆ పక్క నుంచి పైకి మెట్లు,
గౌన్ని ఒక చేత్తో ఒక చెయ్యి జాయ్ చేతిలో పట్టుకొని సుతారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కింది రియా. మెట్లకు ఎదురుగా ఒక బెడ్రూమ్, పక్కన ఇంకో బెడ్రూమ్, వాటి ముందు చిన్న ఖాళీ స్థలం. మెట్ల మీదుగా పచ్చని ఆకులతో ఒక తీగ అల్లుకొని పైకొచ్చింది. ఇల్లంతా అక్కడక్కడ చిన్న చిన్న పూల కుండీలతో ముచ్చటగా ఉంది. కిందకి తీసుకెళ్లి పక్క తలుపు తీసి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్న లాన్, దానిమీద గుండ్రటి టేబుల్, దాని చుట్టూ 4 కుర్చీలు వేసి ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లున్నాయి. ముచ్చటగా ముద్దుగా ఉన్న ఆ ఇల్లు ఎంతో నచ్చింది రియాకు. రా కూర్చో అని కూర్చోబెట్టి బల్ల మీదున్న వైన్ను గ్లాస్లోకి పంపి తను ఒక గ్లాస్ తీసుకొని చీర్స్ అన్నాడు జాయ్. అలా ఆనందంగా మొదలైన వారి జీవిత నౌకలోకి హ్యారీ, టామ్, గ్రేస్ చేరారు. జాయ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా పెరిగి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. రియా ఉద్యోగం చేయాలనుకోక తన కాలాన్ని జాయ్ని, పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఆనందంగా ఇంటి పట్టునే ఉండిపోయింది. జాయ్ రియాలది ఒకటే మాట, ఒకటే బాట. ఏనాడు వారిరువురు పోట్లాడుకోవటం, వాదించుకోవటం లాంటివి ఏ రోజు వారి మధ్య చోటు చేసుకోలేదు. ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉండి ఏదైనా సమస్య వచ్చినా సామరస్యంగా సంప్రదించుకుంటారు. బంధుమిత్రులలో చక్కని ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యి పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. హ్యారీ వారి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు. గ్రేస్ ఈడెన్ పేరీలో ఉంటుంది. టామ్ మటుకు ఆస్ట్రేలియా వెళ్ళాడు. మామ్, నువ్వు డాడ్ ఈరోజు చర్చ్ నుంచి మా ఇంటికి లంచ్కి రండి, ఫోన్ చేసింది గ్రేస్. జాయ్ వెళ్దామా అడిగింది సెల్ చేతిలో పట్టుకొని. కొంచెం ఆలోచించి వెళ్దామన్నాడు జాయ్. హ్యారీ, టామ్, గ్రేస్, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ చర్చ్ ముందు నిలబడి రియా, జాయ్కి స్వాగతం పలికారు. టామ్, నువ్వెప్పుడొచ్చావురా? మాకు కాల్ అయినా చేయలేదు ఆశ్చర్యంగా అడిగాడు జాయ్. నవ్వి ఊరుకున్నాడు టామ్. ప్రార్థన తర్వాత గ్రేస్ ఇంటికేనా అడిగింది రియా. కాదు, మిసిసిపి లేక్ క్రూజ్కి వెళ్తున్నాం జవాబిచ్చింది గ్రేస్. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందరూ మిసిసిపి నది దగ్గరకు వచ్చారు. నౌకలోకి ఎక్కాక వారిని సరాసరి డెక్ మీదకి తీసుకెళ్ళింది. అక్కడ స్టాఫ్లోని ఒక అమ్మాయి. డెక్ మీద అంతా బెలూన్లు, పూలతో అలంకరించుంది. మధ్యలో 6 అంతస్తులతో చక్కని పూలు, లతలు, ఐసింగ్ చేసిన కేక్ పెట్టి ఉంది. దానిమీద హ్యాపీ 60th వెడ్డింగ్ యానివర్సరీ టు క్లాసీ కపుల్ అని అందంగా రాసుంది. ఆ సర్ప్రైజ్ ఏర్పాట్లను చూసి రియా, జాయ్ ఆశ్చర్యపోతూ హ్యారీ వైపు చూశారు. మాదేమీ లేదు, ఇదంతా గ్రేస్ ప్లాన్. మమ్మల్ని రమ్మని కాల్ చేస్తే మేమంతా వచ్చాము చెప్పాడు టామ్. గ్రేస్ వైపు మురిపంగా చూసింది రియా. జాయ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో ఓసారి మాటల్లో గ్రేస్కి చెప్పింది. అది గుర్తుంచుకొని తమ 60వ యానివర్సరీని ఇలా సర్ప్రైజ్గా అరేంజ్ చేసింది. అసలు ఇది తమ 60వ యానివర్సరీనా? 60 సంవత్సరాలు గడిచాయా? తెలియనే లేదు. ఉద్వేగంతో పిల్లలను దగ్గరకు తీసుకున్నారు రియా, జాయ్. జో, ఏమిటి మాట్లాడుతూనే ఆలోచనలోకి వెళ్ళావు? ఏం ఆలోచిస్తున్నావు అడిగింది విక్టోరియా జ్యోతిని. ఆలోచనల్లోంచి తేరుకొని నీ గురించి ఆలోచిస్తున్నాను రియా. మీ ఇల్లు చూసి ఇక్కడ కూర్చుంటే నువ్వు చెప్పిన నీ కథ గుర్తొచ్చింది. 60వ యానివర్సరీ చేసుకున్నారు కదా, ఎంత అదృష్టవంతులు. మరి ఆ తర్వాత అన్న జ్యోతి మాటలు పూర్తి కాకుండానే ఆ తర్వాత 2 సంవత్సరాలకు నా పక్కనే పడుకున్న నా జాయ్ నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. నాకే కష్టమూ లేకుండా మా పిల్లలతో పాటు నన్ను ఓ పసిపాపలా చూసిన జాయ్, అన్నింటిలో నన్ను సంప్రదించి నిర్ణయం తీసుకునే జాయ్, ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా నిశ్శబ్దంగా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు జవాబిచ్చింది రియా. మరి అప్పట్నుంచి ఇక్కడ ఒకదానివే ఉంటున్నావా? కొద్దిగా సంశయంగా అడిగింది జ్యోతి. 1 నెల మా పెద్ద మనవడు వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత గ్రేస్ నన్ను వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండమంది. కానీ నాకే ఇష్టం లేదు. ఈ ఇల్లు జాయ్ నా కోసం కొన్నాడు, అన్నీ అమర్చాడు, దేనికి లోటు లేకుండా చేశాడు. 62 సంవత్సరాలు ఒకే ప్రాణంగా ఈ ఇంట్లోనే ఉన్నాం. ప్రతి తలుపు, ప్రతి గోడ, ప్రతి వస్తువు జాయ్ను తలపుకు తెచ్చేవే. జాయ్ జ్ఞాపకాలు ఈ ఇంట్లో అణువణువున ఉన్నాయి. అవి వదిలి నేనెక్కడికి పోదలుచుకోలేదు. అవే నా ఊపిరి, నా సర్వస్వం ఉద్వేగంగా అంది రియా. రోజంతా ఒక్కదానివే గడుపుతావా? ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావా? జాయ్ లేకుండా నేనెప్పుడు బయటికి వెళ్ళలేదు.
ఏ పార్టీ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరము కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఒంటరిగా అంటూ కన్నీళ్లను బయటకు రాకుండా ఆపుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా గొంతు పెగలక ఆగిపోతుంటే అర్థమైన జ్యోతి సన్నగా వణుకుతున్న రియా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఓదార్పుగా పట్టుకుంది. ప్రతిదానికి పెద్దగా నవ్వే రియానే పరిచయం జ్యోతికి. అబ్బా, ఇంతలా నవ్వుతుందేమిటి అని రియా గురించి అనుకునే జ్యోతి. రియాలో దుఃఖం చూడటం కొత్తగా ఉంది జ్యోతికి. ఆత్మీయంగా నొక్కింది తన చేతుల్లో ఉన్న రియా చేతిని. జ్యోతి ఆత్మీయ స్పర్శతో కాస్త కుదుటపడిన రియా మళ్లీ చెప్పడం ప్రారంభించింది. నాకెక్కడికి వెళ్లాలనిపించదు జో. వెళ్ళినా ఏదో ఇబ్బందిగా, అందరూ నన్నేదో విడిగా ఆక్వర్డ్గా చూస్తున్నట్లు అనిపిస్తుంది జవాబిచ్చింది. ఆక్వర్డ్గా చూస్తారా? అదేమిటి, మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి. రిస్ట్రిక్షన్స్ ఏమిటి? అవేమీ మాకు లేవు. నాకే ఇష్టం ఉండదు. రోజు కాసేపు సీనియర్ సెంటర్కి వెళ్ళి కార్డ్స్ ఆడుకుంటాను. చర్చిలో వాలంటీర్గా చేస్తాను. ఈ మధ్య గ్రేస్, నీకు 88 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా డ్రైవింగ్ చేయకు, క్యాబ్ పిలుచుకో లేదా బస్సులో వెళ్ళు అంటుంది. ప్రతివారం వచ్చి నాకు కావలసినవి తెచ్చిస్తుంది. మధ్య మధ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని గొడవ చేస్తుంటుంది. నేను రానంటానని, పిల్లలను చూడాలనుకుంటానని ప్రతి సంవత్సరము మా పిల్లలందరినీ థ్యాంక్స్ గివింగ్ రోజున వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తుంది. అయినా నేను ముసలిదాన్నేమిటి? నేనిప్పుడు ఫ్రీ బర్డ్ని. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను. మలి వయసులో యవ్వనం ఎంజాయ్ చేస్తున్నాను అంటూ పెద్దగా నవ్వుతున్న రియాను ఒకంత విస్మయంగా, కాస్తంత విచారంగా, ఓ నిశ్శబ్ద జరిని చూస్తున్నట్లుగా అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది జ్యోతి. కొమ్మల సందులో నుంచి ఓ సూర్యకిరణం నోరంతా తెరిచి పెద్దగా నవ్వుతున్న రియా తెల్లని పంటి మీద పడి కనురెప్పల మాటన ఉన్న కన్నీటి చుక్క మీద తళుక్కను మెరిశాయి. ఇదండి నిశ్శబ్ద జహరి కథ. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మాలా కుమార్ గారి యూట్యూబ్ ఛానల్ ప్రభాత కమలంలో మీరు వినవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. తప్పకుండా ఆ ఛానల్ని కూడా విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.